నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాజకీయాల్లో సంతృప్తి అన్న మాటకు అర్థం లేనే లేదు. అనేక సార్లు ఎమ్మెల్యేగా నెగ్గుతారు, అలానే ఎంపీలు అవుతారు. ఎంత చేసినా ఇంకా చేయాలనే ఉంటుంది. రాజకీయం అనేది జీవితకాలం వృత్తిగా మారింది. ఎంత చేసినా, ఎన్ని పదవులు అనుభవించినా ఇంకా చేయాలనే ఉంటుంది. మరి రాజకీయంగా చూస్తే ఇంకా బోలెడు వయసు, అవకాశాలు ఉన్న టీడీపీ సీనియర్ మంత్రి అయిన కింజరపు అచ్చెన్నాయుడులో సంతృప్తి స్థాయిలు పీక్స్ లో ఉన్నాయా అని చర్చ జరుగుతుంది. అంతేకాదు, ఆయన తాను రాజకీయంగా చాలా సాధించాను అన్నట్లుగా ఒక మంచి భావనతో ఉన్నారంటున్నారు. ఆధిక్యంలో అధికార పార్టీ ఈ మధ్యన ఆయన ఓ సభలో మాట్లాడుతూ తాను 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగాను ఉన్నాను, ఇక తనకి ఏం కావాలి అన్నట్లుగా వార్తలు వచ్చాయి. నిజంగా అది ఒక గొప్ప రికార్డే. దివంగత నేత కింజరపు ఎర్రన్నాయుడు సోదరుడుగా, ఆయన వారసుడిగా రాజకీయాల్లోనికి అనూహ్యంగా వచ్చారు అచ్చెన్నాయుడు. 1995లో ఎర్రన్నాయుడు ఎమ్మెల్యేగా హరిశ్చంద్రాపురం నుండి గెలిచారు. అయితే 1996లో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేశారు. మంచి మెజారిటీతో నెగ్గారు. అలా ఆయన కేంద్రంలో కీలక భూమిక పోషించారు. ఇక ఆయన వదిలేసిన హరిశ్చంద్రాపురం నుంచి అచ్చెన్న 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత అదే సీటు నుంచి 1999, 2004లో కూడా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో హరిశ్చంద్రాపురం మాయమైంది. దాంతో ఆ నియోజకవర్గంలో అధిక భాగం కలిసిన టెక్కలిని ఆయన ఎంచుకున్నారు. 2009లో టెక్కలి నుండి పోటీ చేసి ఓటమి పాలైన 2014, 2019, 2024లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఇక 2014 తొలిసారి మంత్రిగా బాబు కేబినెట్ లో చేరి 5 ఏళ్లు పనిచేశారు. 2024లో ఆయన తిరిగి మంత్రిగా ఉన్నారు. ఇక ఆ టర్మ్ పూర్తయితే 10 ఏళ్ల మంత్రి అవుతారు. దాంతోనే తనకు రాజకీయంగా వచ్చిన ఈ అవకాశాలు ఎంతో సంతృప్తిని ఇచ్చాయంటున్నారు. దాంతో అచ్చెన్న అన్ని అర్థం చేసుకుని ఈ విధంగా వ్యాఖ్యానించారా అనే చర్చ ఉంది. మరోవైపు చూస్తే హ్యాట్రిక్ ఎంపీగా కేంద్రంలో కీలకమైన పోర్ట్ఫోలియోను ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఆయన రానున్న కాలంలో మరింతగా దూకుడు చేస్తారు అని అంటున్నారు. ఇక జిల్లా టీడీపీని ఆయనే నడిపిస్తారంటున్నారు. లోకేష్ టీంలో కీలకంగా ఉన్న రామ్మోహన్ దే భవిష్యత్తు అని అంటున్నారు. దాంతో పెద్ద ఆయనగా ఉన్న అచ్చెన్న వెనక్కి వెళ్తారా, తన కుమారుడిని ముందుకు పెట్టి కింజరపు అన్నదమ్ములకు టీడీపీ రాజకీయాలను అప్పగిస్తారా అనే చర్చ సాగుతోంది. మొత్తానికి అచ్చెన్నాయుడు సమర్థుడైన నేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయంగా కొనసాగాలని అంతా కోరుకుంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.